వారసత్వ రాజకీయాలు అనేది మంచిదంటారా? ఎందుకంటే తన వారసుడే రావాలా అని చెప్పడం అనేది ప్రజల్లో ఇంకెవరిని వస్తే బాగుంటుంది, కానీ వారసత్వ రాజకీయమే కంటిన్యూ అవుతుందంటారు. అంటే మనకు మంచి చేసే వాళ్ళు కావాలన్న ఎవరైనా. అది మనకి ఏంటంటే మనం వచ్చి మంచి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళి లోడ్ చేయించుకోవాలంటే మా లారీ ఒరిజినల్ లైసెన్స్ కావాలి. లేదు, లైసెన్స్ లేదు. ఆర్టీఓ గారు ఏమో ఒక పేపర్ ఇస్తున్నారు. ఆ పేపర్ తీసుకుని మేము ఏముంది, పేదవాళ్ళకి కాలు చేతులు లేని వాళ్ళకి హాయిగా డబ్బు ఇస్తున్నారు, చక్కగా చూస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, పేదలకి అన్నీ బాగానే చేస్తున్నారు. ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు బాగా అన్నీ ఇస్తున్నారు బాగానే. ఈ పథకాలన్నీ కరెక్ట్గా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్న? బాగుందన్న, బాగుంది. పరిస్థితి అంతా బాగానే ఉందా? బాగానే ఉందన్న. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేదన్న. ఇక్కడ లోకల్లో మొత్తం ఏదన్నా నాన్నగారి సమక్షంలో కానీ మా నాన్నగారి సమక్షంలో కానీ బాగానే ఉంది. నాన్నగారు ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి, ఇబ్బందులన్నీ తీరుస్తున్నారా? మొత్తం వార్డు మొన్న గడప గడపకి వార్డు తిరిగారన్న. దానివల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు. మన ఏమన్నా ఆపద వచ్చినా గబికిని వెళ్ళి నాన్నగారితో మాట్లాడామంటే ఇలా పలానా విషయం అన్నా అంటే వెంపడే విజిట్ అయ్యి ఇలా చేస్తే మంచి జరుగుతుందని ఎవరో ఒకరిని పంపించి ఇమీడియట్గా పని చేయిస్తున్నారు. ఇమీడియట్గానే జరుగుతాయా, లేకపోతే మళ్ళీ చేద్దాం చూద్దాం వీళ్ళు ఏమైనా మాటలు చెప్తారా? లేదన్న, ఇవాళ మనం రాలేదంటే నెక్స్ట్ రోజు మనం వెళ్ళి ఫోన్ చేస్తే ఆ నుంచి పెట్టి పంపించేస్తారు. జరుగుతాయి అయితే కరెక్ట్ టైంగా. మరి మచిలీపట్నంలో ఆయన వారసుడికి వచ్చేసారి టికెట్ ఇస్తామంటున్నారు. అది ఎంత మటుకు నిజం, ఇది వాస్తవమైన మాట? ఎందుకంటే అన్న, ఇప్పుడు పేర్ని కిట్టు గారు ఇప్పుడు నాన్నగారు లాగానే ఆయన కుమారుడు కాబట్టి ఇప్పుడు చాలా వార్డుల్లో ఫంక్షన్లో కూడా చాలా చేయూతగా వచ్చి తిరుగుతున్నారు. నెక్స్ట్గా ఆయన వచ్చినా మనకు మంచిదే. ఎందుకంటే ఆయన సుపుత్రులే కాబట్టి ఈయన వచ్చినా ఆయన వచ్చినా ఎవరైనా మనకు మంచి చేయడమే కావాలి. ఇలా వారసత్వ రాజకీయాలు అనేది మంచిదంటారా? ఎందుకంటే తన వారసుడే రావాలా అని చెప్పడం అనేది ప్రజల్లో ఇంకెవరిని వస్తే బాగుంటుంది, కానీ వారసత్వ రాజకీయమే కంటిన్యూ అవుతుందంటారు. అంటే మనకు మంచి చేసే వాళ్ళు కావాలన్న ఎవరైనా. అది మనకి ఏంటంటే మనం వచ్చి మంచి చేసి వార్డులో నిలబెట్టి చేసేవాళ్ళు కావాలి. మనకు ఎవరైనా మంచి చేసేవాళ్ళు కావాలి, అంతే. మంచి చేసేవాళ్ళు అది రాష్ట్రాన్ని, అంతే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడినా మొదట స్పందించే వ్యక్తి, ఎన్కౌంటర్ చేసే వ్యక్తి ఆ మాటలకి పెర్రి నానిగారే. ఏం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి ఏమైనా భయమా, ఏమి ఆయన ఉద్దేశం? మనకైతే తెలియదు అన్న. మనకి ఇంతవరకు చెప్పమని చెప్తాం కానీ తర్వాత తెలియదు. ఓకే, వైనాట్ 175 అనేది జరుగుతుందంటారన్న? అంటే మనకి వైనాట్ 175 అంటే ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల పోటీ జరుగుతుంది కదా ఎన్నికల్లో. 175కి 175 అని జగన్ గారు గెలుస్తారు అని చెప్పినారు కదా, అది జరుగుతుందా? జరిగిద్ది అన్న. ఎందుకంటే అన్ని పనులు ఇప్పుడు పేద ప్రజలకి అన్నీ అందజేస్తున్నారు. అమ్మఒడి వేస్తున్నారు, గృహ పథకాలు వేస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చేదాన్ని బట్టి ఇంకా ఎవరు బయటికి వేసే ప్రవృత్తి లేదన్న. మళ్ళీ అన్నగారికి వస్తారు. ఇప్పుడు రాజకీయం అంతా వదిలేస్తే సామాన్య దీంట్లోకి వస్తే మనము ఓటు అమ్ముకోవడము, ఒళ్ళు అమ్ముకోవడం ఒకటే అంటున్నారు. ఇది ఎంత మట్టుకు వాస్తవం? ఇప్పుడు మామూలుగా ఏంటంటే అన్న, వీళ్ళు మామూలుగా అమౌంట్ ఇచ్చినా మనకేంటంటే మన మనసుకు తెలియాలి. ఇప్పుడు మనకి పింఛన్ తీసుకుంటున్నాం, అమ్మఒడి తీసుకుంటున్నాం, ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం డబ్బులు తీసుకుని వేసినా ఒకటే, తీసుకోకుండా మన మనసుకు నచ్చింది స్వచ్ఛంగా వేసినా ఒకటే. అదే మన మనసుతో తీసుకుని వేయాలి, అంతే. మరి డబ్బులు తీసుకొని వేయడం ఓటు కరెక్ట్ అంటారు? కాదన్న, అది కరెక్ట్ కాదు. డబ్బుల విషయం ఏముంది, వాళ్ళు డబ్బులు తీసుకున్నా మళ్ళీ రేపు అయిపోయింది. మనకి చేసే నాయకుడు కావాలి. అది. నమస్కారం. ప్రస్తుతం మచిలీపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? మాది మచిలీపట్నం కాదు, మాది ఉయ్యూరు. మెయిన్ వచ్చి మేము లారీ ఓనర్, లారీ డ్రైవర్లు. సమస్య ఏంటంటే మేము లైసెన్స్ రెన్యువల్కి ఇచ్చి దగ్గర సంవత్సరం అవుతుంది. ఓకే, సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దాకా ఆ లైసెన్స్ కార్డు అనేది రాలా. ఎందుకు రాలేదన్న? అధికారం అట్టా ఉంది. అధికారులు పట్టించుకోవడం లేదు, ప్రజలు లేదు. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళి లోడ్ చేయించుకోవాలంటే మా లారీ ఒరిజినల్ లైసెన్స్ కావాలి. లేదు, లైసెన్స్ లేదు. ఆర్టీఓ గారు ఏమో ఒక పేపర్ ఇస్తున్నారు. ఆ పేపర్ తీసుకుని మేము లోపలికి వెళ్తే మాకు ఎలో చేయట్లేదు. అయితే ఇబ్బందులు పడుతున్నారు. బాగా ఇబ్బందులా? బాగా. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇబ్బందులు? టోల్ గేట్లు పెంచేశారు. టోల్ గేట్లు పెంచేసినారా? ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ రేట్ లారీ వాడికి మిగలుతలా.
ఎట్లయితే ఇలా అయితే ఎలా అంటారు మరి దీనికోసం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలా? పెట్టాలిగా మళ్ళీ. వాళ్ళైతే పెట్టడం లేదు. నిర్లక్ష్యంగా ఉందా వ్యవస్థ ఏమన్నా? బాగా బాగా ప్రభుత్వ పనులు అసలు జరగడం లేదా? మాకు న్యాయం జరగట్లా లారీ వాళ్ళకి, మాకు న్యాయం జరగట్లా లారీ వాళ్ళకి. లారీ వాళ్ళకే కష్టంగా ఉందంటే ఇంకా బాగా పనులు ఏమైనా ఉన్నాయా కనీసం ప్రజలకి? ప్రజల గురించి అంటే మనం ఉండేది 2 రోజులు ఇంట్లో, 30 రోజులు 2 రోజులు ఉంటాం, మిగతా 28 రోజులు డ్యూటీలోనే ఉంటాం. టోల్ గేట్లు పెంచారు, రైలు రేట్లు పెంచారు, లారీ వాళ్ళకి కనీసం రోడ్లన్నా బాగున్నాయా? బాగున్నాయి. రోడ్లు అయితే బాగున్నాయి. రోడ్ అయితే బాగుంది. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. అన్నగారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగుంది. బాగుందా? సూపర్. సూపర్గా ఉందా? సూపర్. తిరిగిలేదు. తిరగలేదు. మరి తిరుగులేని ఈ ప్రభుత్వం ఏమేమి మంచి కార్యక్రమాలు చేస్తుందో చెప్తారా? ఏముంది, పేదవాళ్ళకి కాలు చేతులు లేని వాళ్ళకి హాయిగా డబ్బు ఇస్తున్నారు, చక్కగా చూస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, పేదలకి అన్నీ బాగానే చేస్తున్నారు. అన్ని ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు బాగున్నాయి. అన్నీ ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. ఈ పథకాలన్నీ కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేకపోతే అవినీతి ఏమైనా ఉందా? లేదు లేదు, బాగా అమలు అవుతున్నాయి. కరెక్ట్గా అమలు అవుతున్నాయి. సచివాలయ వ్యవస్థ కానీ బాగుంది. సచివాలయం అంతా ఇక్కడ ఇబ్బందులు అయితే ఏం లేవు. ఏం లేవు. బాగుంది. ప్రజలకైతే కష్టాలు కూడా లేవు. మరి కొంతమంది ప్రజలేమో దీనివల్ల సోమరులు అవుతున్నారు అంటున్నారు, దానికి ఏమంటారు? ఎవరో చెప్తారు, కిట్టినోళ్ళు సోమరులు అంటారు, కూకోబెట్టి మేపుతున్నారు అంటారు. కాలు చేయలేని వాళ్ళు వాళ్ళు ఆయన దండం పెడుతున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. బాగుందండి ప్రభుత్వం, సూపర్. తిరిగిలేదు ఆయనకి. ఇక అన్న, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవు, బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. పరిస్థితి అంతా బాగానే ఉంది. రోడ్లు, డ్రైనేజ్ అన్నీ బాగానే చేస్తున్నారు. ఈ వ్యవస్థ అంతా బాగానే ఉంది. ఎక్కడ అధికారులు ఏం చేయడం ఏం లేదు, చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అన్న, ప్రజా అభిప్రాయం చెప్పడానికి ఎందుకో భయపడుతున్నారు. ఏమన్నా పెరిని నాని గారు ఏమైనా భయపెట్టిస్తున్నారా? అదేం లేదండి, బాగానే ఉంది. మరి ప్రజలందరూ ఎవరో చెప్తారు ఏదో కిట్టినోళ్ళు, అవన్నీ ఎందుకు? బాగానే అన్నా, మరి నెక్స్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ వైసీపీ తరఫున పెరిని కిట్టు గారికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి దీనికి పెరిని నాని గారు సహకరిస్తారా? మరి ఏం జరుగుతుంది?